సుఖాలు మిమ్మల్ని సోమరులను చేస్తాయి. కష్టాలు మిమ్మల్ని బలవంతుల్ని చేస్తాయి. ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. నీకు నువ్వే సాటి. కన్నీళ్లు బలహీనత కాదు, గుండెల్లో దాగున్న బాధకు అద్దాలు. నిజమైన స్నేహితుడు నీ సంతోషంలో కంటే నీ కష్టంలోనే తోడుంటాడు. అపజయం అనేది మళ్ళీ కొత్తగా ప్రయత్నించడానికి దొరికిన మరో అవకాశం. బంధాలు బలపడాలంటే నమ్మకం ఉండాలి. అపనమ్మకం ఉంటే బంధాలు తెగిపోతాయి. దానం చేయటం వల్ల ఐశ్వర్యం తగ్గదు, పుణ్యం పెరుగుతుంది. జీవితంలో ఏదీ సులభంగా రాదు, వస్తే అది ఎక్కువ కాలం నిలవదు. కోరికలు పరిమితంగా ఉంటేనే జీవితం సుఖమయమవుతుంది. అనుభవం అనేది ఒక గురువు. అది బుక్స్లో దొరకదు, బ్రతుకులోనే దొరుకుతుంది. మోసం చేసేవారు ఎప్పటికైనా ఒంటరిగానే మిగిలిపోతారు. కాలం మీకన్నీ నేర్పుతుంది. ఎవరికెప్పుడు ఏ స్థానం ఇవ్వాలో కూడా చూపిస్తుంది. జీవించటం వేరు, జీవితాన్ని అర్థవంతంగా మార్చటం వేరు. లక్ష్మీదేవి చంచలమైంది. ధన సంపాదన ముఖ్యం కాదు, ఉన్న ధనాన్ని ధర్మ కార్యాలకు, వ్యాపార వృద్ధికి ఎలా వాడుతున్నారనేదే ముఖ్యం. రుణం, శత్రుత్వం, రోగం ఈ మూడిటిని ఎప్పుడు మిగిల్చకూడదు, పూర్తిగా నిర్మూలించాలి. సింహం నుండి ఒక ముఖ్యమైన గుణాన్ని నేర్చుకోవాలి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా, పూర్తి శక్తి సామర్థ్యాలతో చేయాలి. విద్యావంతుణ్ణి అందరూ గౌరవిస్తారు. విద్యకు అంతంతో కానీ, వయసుతో కానీ, కులంతో కానీ సంబంధం లేదు. అతి వినయం ధూర్త లక్షణం. అవసరానికి మించి వినయం ప్రదర్శించే వారి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అవసరంలో ఉన్నవారికి దానం చేయటం వల్ల సంపాదన మరింత పెరుగుతుంది. సంపద అనేది సముద్రపు నీరు లాంటిది. ఎంత త్రాగినా దాహం తీరదు. అత్యాశ పెంచుకోకూడదు. సరైన ప్రణాళిక లేకుండా వ్యాపారం మొదలు పెడితే ఉన్న పెట్టుబడి కూడా పోతుంది. కాలం కలిసి రానప్పుడు ఎంతటి ధనవంతుడైనా భిక్షగాడిగా మారక తప్పదు. ధనగర్వంతో కళ్ళు మూసుకుపోయిన వారు త్వరలోనే పతనమవుతారు. నిజాయితీగా పనిచేసే కూలికిచ్చే డబ్బులో దేవుడుంటాడు. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయేవారు ఎంతటి ధనవంతుడైనా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతాడు. మోసపూరితమైన స్నేహితుడు, ఎదురు తిరిగే సేవకుడు, పాము ఉన్న ఇల్లు ఇవన్నీ మనిషిని బ్రతికుండగానే చంపేస్తాయి. డబ్బు లేని వారిని సమాజం పేదవారిగా చూస్తుంది, కానీ జ్ఞానం లేని వారే అసలైన పేదవారు. బుద్ధిమంతుడు ఒక్కడున్నా చాలు, ఆ వంశానికి కీర్తి వస్తుంది. 100 మంది మూర్ఖపు కొడుకులున్నా దుఃఖమే మిగులుతుంది. భయం నీ దరిచేరినంత వరకే దానికి భయపడాలి. ఒక్కసారి భయం ఎదురైతే దాన్ని ధైర్యంగా ఎదుర్కొని అంతం చేయాలి. ఒక దుష్టుడి కంటే పాము చాలా మేలు. పాము ఎప్పుడూ ఒకసారి కరుస్తుంది, కానీ దుష్టుడు జీవితంలో ప్రతి అడుగులోనూ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు. ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో వారి వద్ద లక్ష్మీదేవి నిలబడదు. ప్రశాంతమైన మనసే ప్రగతికి మూలం. ఆరోగ్యం కంటే మించిన మహాభాగ్యం ఏదీ లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. విమర్శించే ప్రతి నోటికి నీ విజయమే సమాధానం కావాలి. స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉండదు. మనసును అదుపులో ఉంచుకుంటే ప్రపంచాన్ని గెలవచ్చు. సుఖాలు మిమ్మల్ని సోమరులను చేస్తాయి. కష్టాలు మిమ్మల్ని బలవంతులను చేస్తాయి. బలహీనుడికి రాజు బలం. ఏడుపు అనేది పిల్లల బలం. మూర్ఖుడికి మౌనం బలం. దొంగకు అబద్ధం బలం. ఇతర తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. మీ అంతట మీరే తప్పులు చేస్తూ నేర్చుకోవాలంటే మీ జీవితకాలం సరిపోదు.
బంధువులు మీ కష్టాల్లో తోడుండకపోయినా పర్వాలేదు, కానీ మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడకూడదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఎంతటి సామ్రాజ్యాన్నైనా కోల్పోతారు. వినయం లేని విద్య సువాసన లేని పువ్వు లాంటిది. నిజమైన స్నేహితుడు నీ తప్పులు నీ ముందే చెప్తాడు, వెనక పొగడడు. కాలం కంటే బలమైంది ఈ లోకంలో ఏదీ లేదు. అది రాజును భిక్షగాడిగా, భిక్షగాడిని రాజుగా మార్చగలదు. పువ్వులో సువాసన, నువ్వుల్లో నూనె, కట్టెలో నిప్పు, పాలలో నెయ్యి ఎలా దాగి ఉంటాయో మనిషి ఆత్మలో దేవుడు అలాగే దాగుంటాడు. అతిగా మాట్లాడేవారికి విలువండదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారి మాట శాసనంగా మారుతుంది. ఆత్మాభిమానం లేని బ్రతుకు తోకలేని కుక్కలాంటిది. అది ఎవరికి ఉపయోగపడదు, సమాజంలో గౌరవాన్ని పొందలేదు. అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు తీసుకోకుండా ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. ఒక చెట్టుకు నిప్పు అంటుకుంటే ఆ అడవి మొత్తం ఎలా కాలిపోతుందో, ఒక కుటుంబంలో ఒక్క దుర్మార్గుడున్నా ఆ వంశం మొత్తం నాశనం అవుతుంది. శత్రువును బలహీనపరచాలంటే మొదట అతని బలాన్ని నీ వైపు తిప్పుకోవాలి. మంచి రోజుల్లో గర్వపడకుండా, కష్టకాలంలో కృంగిపోకుండా స్థిరంగా ఉండటమే ఉత్తమ లక్షణం. చేతికి కంకణాలుంటే అందం రాదు, దానం చేస్తేనే చేతికి నిజమైన అందం వస్తుంది. మనసు సమస్యలతో నిండిపోతే ప్రతి అవకాశం భారంగా కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతి సమస్యలోనూ ఒక అవకాశం కనిపిస్తుంది. నువ్వు ఇతరులకు ఏమిస్తావో అదే తిరిగి వస్తుంది. ఇది ప్రకృతి నియమం. మనుషుల మీద కోపంతో మనసును పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. గడిచిపోయిన గతాన్ని, అనుభవించిన బాధను, ఆపుకోలేని కోపాన్ని మీరు ఎంతగా పట్టుకొని కూర్చుంటే మీ మనసు అంతగా భారమైపోతుంది. అవి మిమ్మల్ని ముందుకు సాగనివ్వకుండా వెనక్కి లాగుతుంటాయి. వాటిని మోయటం వల్ల మీకు జరిగే మేలేమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.